హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ చూడబోతున్నారండి. ఈరోజు కూడా హ్యాండ్ పెయింటెడే, అన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ డిఫరెంట్ స్టైల్లో, కొంచెం ఇట్లా జామెట్రికల్ స్టైలు, ఇలా వచ్చేసి కొంచెం గార్డెన్ సిటీ థీమ్లోను, అలాగే అందరి ఫేవరెట్ అయిన కలంకారీ, ఈ 3 థీమ్స్లోనూ ఈరోజు చూపించబోతున్నాను. 1 by 1 చూసేద్దాం. ఈ శారీ వచ్చేసి కలర్ ఏమో కొంచెం బీట్రూట్ పింక్కి దగ్గరగా ఉంటుందండి. మోడర్న్ ఆర్ట్ లాగా, ఒక సిటీ థీమ్ లాగా అలా ఇచ్చారండి డిజైను. ఫస్ట్ అయితే పళ్ళు చూసేద్దాం. పళ్ళు ఇట్లా జరీ లైన్స్ వచ్చాయి ప్యానల్స్ లాగా, ఈ మధ్యలో ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బీట్రూట్ కలరు, బ్యాక్ నెక్ వచ్చింది. బ్యాక్ నెక్ ఇలా ప్యాచ్ లాగా వేసుకోవచ్చు. తర్వాత బార్డర్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్లో వచ్చిందండి. ఇదిగోండి శారీ అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పళ్ళు తర్వాత పార్ట్ ఇది. బార్డర్స్ అయితే బోత్ సైడ్స్ కూడా ఇలా ఎలిఫెంట్ గ్రేతోనే మిక్స్ అయి వచ్చాయి. ఇది చూసారా, మోడర్న్ ఆర్ట్ లాగా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. శారీ లోపల వచ్చేసి ఇలా ఉందండి. యాక్చువల్గా ఫోల్డింగ్ మీద చూసి నేను సిటీ థీమ్ ఏమో బిల్డింగ్స్ అవి అలా వస్తాయి అనుకున్నాను, కానీ ఓపెన్ చేశాక చూస్తే ఇలా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. పైన అంతా కలరు సింగిల్ కలరు, కిందేమో ఇట్లా మల్టీ కలర్తో డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి నేను అన్నది ఈ చీర గురించి, విలేజ్ థీమ్ సిటీ థీమ్ లాగా అలా బ్యాక్ డ్రాప్ వచ్చింది అన్నాను కదా. ఇదిగోండి ఇప్పుడైతే మనకి కేరళ థీమ్ లాగా కొబ్బరి చెట్లు, బీచ్ లాగా అట్లా ఉందన్నమాట. ఇది పళ్ళు అండి. జనరల్గా వచ్చే జరీ లైన్స్ ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్తోనే పళ్ళు ఇచ్చారు. బోర్డర్ మాత్రం ఎలిఫెంట్ బ్లాక్ కలర్లోనే ఇట్లా బోర్డర్ బోత్ సైడ్స్ జరీ బోర్డర్ వచ్చింది. శారీ కలర్ వచ్చేసి ఒక డిఫరెంట్ క్రీమ్ కలర్ అండి. ఇదిగోండి ఈ షేడు. ముందైతే బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది, హ్యాండ్స్కి ఏమో ఇలా వస్తుంది. పళ్ళు తర్వాత ఇలా ఉందండి. చూసారా, ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో ఒక చిన్న హట్ లాగా చాలా బాగుంది. ఇక్కడంతా కూడా బీచ్ స్టైల్లో ఇచ్చారు. ఇదిగోండి శారీ ఒరిజినల్ కలర్ ఇప్పుడు కనిపిస్తుంది మీకు. ముళ్ళగోరింత కలర్లో లైట్ కలర్ లాగా అట్లా ఉంటుంది. పైనంతా ఇదండి, కింద వాటర్ థీమ్ లాగా షేడెడ్తో హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింటేనండి. ఇది కూడా ముళ్ళగోరింత కలర్లో లైట్ కలరేనండి. కాంబినేషన్ వచ్చేసి వైన్ పింక్తో కలిసి వచ్చింది. సేమ్ ప్యాటర్న్. పళ్ళు అంతా కూడా జెరీ లైన్స్ అనేవి లేకుండా మొత్తం అంతా హ్యాండ్ పెయింట్తోనే ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్ కూడా హ్యాండ్ పెయింట్ వచ్చింది. బోర్డర్ కూడా వైన్ కలర్లోనే జరీ బోర్డర్ వచ్చిందండి. ఇదిగోండి శారీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళేటప్పటికి ఇలా ఉంటుందండి. ఇలా ఒక థీమ్తో తీసుకున్న చీరలు కొంచెం స్పెషల్ లుక్ ఉంటాయండి ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు. జనరల్గా ఆల్ ఓవర్ స్క్రీన్ ప్రింట్ వాటికన్నా డిజిటల్ ప్రింట్ కానీ హ్యాండ్ పెయింట్ కానీ సంథింగ్ డిఫరెంట్ చూడగానే మనకు ఒక మంచి లుక్ ఇస్తాయి. మళ్ళీ ఈ శారీ అంతా జామెట్రికల్ ప్యాటర్న్లో వచ్చిందండి. ఇలా జెరీ లైన్స్తో ప్యానల్స్, మధ్యలో హ్యాండ్ పెయింట్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి పెయింటెడ్ బోర్డర్ అండ్ జరీ బోర్డర్ కూడా ఉంటుందండి. శారీ కలర్ వచ్చేసి ఇది ఏం కలర్ అని చెప్పి బీట్రూట్ కలరే వచ్చిందమ్మ బాడీ షేడ్. అవును, ఇదిగోండి షోల్డర్ పళ్ళు. ఎన్ని రకాల సింబల్స్ ఉన్నాయో చూడండి. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ షేప్స్ అన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇదిగోండి శారీ అంతా కూడా జామెట్రికల్ ప్యాటర్న్లోనే ఉంటుంది. పెద్ద పళ్ళు అండి. షోల్డర్ పళ్ళు ఎలా అంటే వెనక పళ్ళు నుంచి మనకి ఫ్రంట్ కనిపించేది అంతా పై పార్ట్ అంతా కూడా ఈ డిజైనే వస్తుంది. ఓన్లీ కుచ్చిళ్ళ దగ్గర మాత్రమే ఇట్లా వస్తుందండి. ఇదిగోండి పైన అంతా ఇది
కిందేమో ఈ బోర్డర్ ఓన్లీ కుచ్చిళ్ళ దగ్గర మాత్రమే వస్తుంది. ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ మనకు కనిపించి వెనక్కి టర్న్ అయ్యే దగ్గర వరకు కూడా ఈ డిజైనే వస్తుంది. లైట్ పీచ్ కలర్ పైన మల్టీ కలర్తో కలంకారీ డిజైన్ హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. ఈ శారీకి సెపరేట్ పళ్ళు ఏం లేకుండా పళ్ళు స్టార్టింగ్ నుంచే ఇలా హ్యాండ్ పెయింట్తో ఇచ్చారు. జస్ట్ ఎడ్జ్లో వచ్చేసి ఇలా ఒకలాంటి బ్రౌన్ షేడ్ ఒక ప్యానల్ అంతే. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, ఇది ప్లెయిన్కి జరీ బోర్డర్ వచ్చింది. బోర్డర్ అండి బ్లూయిష్ గ్రే కలర్లో ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు పళ్ళు వైపు కనిపించేదంతా ఇలాగే ఉంది. నిజంగా పెన్ కలంకారీ, హ్యాండ్ డ్రామ్ పెన్ కలంకారీ ఉంటుంది చూడండి, అంత రియలిస్టిక్గా ఉంది. కానీ ఇది జస్ట్ హ్యాండ్ పెయింట్. ఇంకా మీకు కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా పైన కాకి బ్రౌన్కి కింద పీచ్ కలర్ పైన ఇలా హ్యాండ్ పెయింట్, ఎడ్జ్లో జరీ బోర్డరు. అదే జరీ బోర్డర్ పైనేమో ఈ కాకి బ్రౌన్తో మిక్స్ అయ్యి వస్తుంది. చాలా బాగుందండి ఈ చీర కూడా. కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది. ఇది కూడా లైట్ పీచ్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి. నిండు రత్నావళి బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూకి దగ్గరగా బోర్డర్ ఉంది, జరీ బోర్డరు. పళ్ళు కూడా డిఫరెంట్గా పళ్ళు ఏం లేకుండా మొత్తం కలంకారీ ప్రింట్తోనే స్టార్ట్ అయిందండి. సారీ, కలంకారీ పెయింట్తోనే స్టార్ట్ అయింది. ఇదిగోండి బ్లౌజ్ మెహందీ గ్రీన్లో లైట్ కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు, షోల్డర్ పళ్ళు ఇలా ఉంటుంది. ఇట్లా కొంచెం మనకు ఫ్రంట్ కనిపించేంత వరకు షోల్డర్ పళ్ళు వరకు ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది. తర్వాత మెహందీ గ్రీన్ పైన వచ్చేసి అదే కలర్లో జరీ బార్డర్ వస్తుంది. ఎడ్జ్లోనేమో అటు కింది వైపు బ్లూ కలర్తో మనకి చక్క కుచ్చిళ్ళలోనేమో ఇలా అంతా హ్యాండ్ పెయింట్ బార్డరు. చాలా బాగున్నాయండి ఈ చీరలు. మడతల మీద చూసిన దానికన్నా కట్టుకుంటే ఇంకా అందంగా అనిపిస్తాయి. ఎందుకంటే డిజైన్ ఎక్కడికక్కడ నీట్గా అమరి ఒక డిజైనర్ లుక్ వస్తుంది ఖచ్చితంగా. జనరల్గా ఉండే స్క్రీన్ ప్రింట్ కాకుండా డిజైనర్ లుక్ అయితే వస్తుంది. చూసారు కదండి, నాకైతే ఈరోజు చీరలు చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.